హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో పిక్చర్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారు, అదేవిధంగా హైపర్ లింక్ అంటే ఏంది, అలాగే షీట్కి నేమ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న ఐకాన్ని ఆల్పై ట్యాప్ చేయండి. సో ఎక్సెల్ ఓపెన్ చేసుకుందాం. సెర్చ్ బార్లో ఎక్సెల్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా రావడం అనేది జరిగిందా, డబుల్ క్లిక్. బ్లాంక్ వర్క్ బుక్, బ్లాంక్ డాక్యుమెంట్ ఈ విధంగా తీసుకొని, సో ఇక్కడ మీకు షీట్ అని కనిపిస్తుందిగా, మనం ప్రజెంట్ పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ షీట్కి పిక్చర్ అని నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రీనేమ్ కనిపిస్తుందిగా, ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేయండి. మీకు సెలెక్ట్ అవుతుంది బ్యాక్ పేజ్. మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను పిక్చర్ ఇస్తున్నా. సపోజ్ మీకు ఏ నేమ్ అంటే ఇష్టం ఉంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. పిక్చర్స్ ఎంటర్. సో షీట్ 1 రిమూవ్ అయిపోయి పిక్చర్స్ రావడం జరిగింది, చూసారుగా. ఇప్పుడు మనం పిక్చర్ ఇన్సర్ట్ చేద్దాం. అంటే మనకు ఇన్సర్ట్ ట్యాబ్లో ఇల్లిస్ట్రేషన్ గ్రూప్లో పిక్చర్స్ మనకు స్ట్రోక్ ఇమేజ్ కాదు, ఆన్లైన్ కాదు, మనకు ఈ డివైస్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మీ సిస్టమ్ నుంచి దిస్ డివైస్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీకు మీ డివైస్లో ఎక్కడైతే పిక్చర్స్ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకోవాలి. సపోజ్ నాకు ఇక్కడ ఈ లోగో అనేది ఉన్నది, ఈ లోగో తీసుకుంటున్నాను ఎక్సెల్. సో ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని హైట్ అండ్ విడ్త్ మీకు పిక్చర్ ఫార్మెట్ ట్యాబ్ కొత్తగా యాడ్ అయింది, మీకు చూపిస్తాను. ఇక్కడ పిక్చర్ అనేది రిమూవ్ చేశాను. మీకు ఇక్కడ పిక్చర్ ఫార్మెట్ ట్యాబ్ అనేది లేదు. సపోజ్ ఇప్పుడు పిక్చర్ యాడ్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు పిక్చర్ యాడ్ చేసిన తర్వాత మీకు న్యూ ట్యాబ్ యాడ్ అవుతుంది, చూసారా. పిక్చర్ అండ్ ఫార్మెట్ అంటే దీనికి పిక్చర్ అండ్ ఫార్మెట్ ట్యాబ్లో పిక్చర్కి సంబంధించి సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అవి ఎలా చేసుకోవాలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిక్చర్ని హైట్ అండ్ విడ్త్ తగ్గించాలి ఈ విధంగా. సో ఈ విధంగా తగ్గించవచ్చు. మీరు పిక్చర్ అండ్ ఫార్మాట్ ట్యాబ్లో మీరు సైజ్ గ్రూప్లో హైట్ అండ్ విడ్త్ ఉంటుంది, అలా కూడా తగ్గించుకోవచ్చు. నేను ఈ విధంగా తగ్గిస్తున్నాను. ఈ విధంగా తగ్గించేసిన తర్వాత మీకు పిక్చర్ స్టైల్స్ కూడా ఇచ్చుకోవచ్చు, నేను చూపిస్తాను. ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. పిక్చర్ని బ్యాక్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సర్కిల్ ఈ విధంగా థిక్నెస్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి స్టైల్స్ కొంచెం బెండ్ అవ్వడం జరుగుతుంది, కొంచెం క్రాస్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ట్రాన్స్పరెన్సీ అంటే మీకు తెలిసిందే, మీకు లైట్ కావాలా థిక్ కావాలా అంటే ఇలా ట్రాన్స్పరెన్సీ ఎంత ఎక్కువ ఉంచుకుంటే అంత థిక్గా బ్రైట్నెస్ చాలా కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే రీసెట్ పిక్చర్ అంటే ఇక్కడ సపోజ్ మీరు పిక్చర్ ట్యాబ్లో ఈ విధంగా సపోజ్ స్టైల్ అప్లై చేశారనుకోండి. దీన్ని రీసెర్చ్ చేయాలంటే మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి ఎప్పుడైతే పిక్చర్స్ని ఇన్సర్ట్ చేస్తామో ఆ పొజిషన్కి రావడం జరుగుతుంది. దాన్ని రీసెట్ అంటారు. మీరు పిక్చర్ని కాంప్రెస్ కూడా చేసుకోవచ్చు. ఇలా అప్లై ఓన్లీ టు ద పిక్చర్స్ అంటే మా షీట్లో 2-3 పిక్చర్స్ కూడా ఉండొచ్చు, 10 పిక్చర్స్ ఉండొచ్చు. సో అప్లై ఓన్లీ టు దిస్ పిక్చర్, సెలెక్టెడ్ పిక్చర్. సో ఓకే ప్రెస్ చేస్తే మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే చూస్తారుగా. సో ఈ విధంగా మళ్ళీ పిక్చర్ అండ్ ఫార్మాట్ ట్యాబ్లో కరెక్షన్స్ ఈ విధంగా బ్రైట్నెస్, షార్ప్ అండ్ సాఫ్ట్ అండ్ కాంట్రాస్ట్ ఈ విధంగా డిఫరెంట్ అప్లై చేసుకొని మీరు చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు పిక్చర్ బార్డర్ చేంజ్ చేసుకోవాలంటే బార్డర్ ఏ కావాలో ఇచ్చుకోవచ్చు. చూసారా, బార్డర్ అనేది ఈ కలర్లో రావడం అనేది జరిగింది. బార్డర్
మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ మీకు ఇష్టం ఉన్న కలర్ ఇచ్చుకోవచ్చు. ఈ కలర్ పిక్చర్ ఎఫెక్ట్స్. నేను సపోజ్ ఈ పిక్చర్ని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ జరిపి నేను చూపిస్తాను. ప్రజెంట్ ఈ విధంగా చూసారా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సైడ్కి షాడో రావడం జరుగుతుంది. షాడో ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. షాడో అవుటర్ షాడో లేకుంటే ఇన్నర్ షాడో. సో చూసారు కదా, పక్కకు చేంజ్ అవ్వడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఈ విధంగా. అదే వచ్చి రిఫ్లెక్షన్. ఇది రిఫ్లెక్షన్ కిందికి రావడం జరుగుతుంది, ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా, ఇలా రావడం జరిగింది. పిక్చర్ ఎఫెక్ట్స్, షాడో, రిఫ్లెక్షన్ ఈ విధంగా. అదేవిధంగా గ్లో అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. గ్లో, సాఫ్ట్ ఎడ్జ్ ఈ విధంగా. 3D రొటేషన్ మీకు ఎలా కావాలంటే అలా 3D పిక్చర్ మూవ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్, ఇది వచ్చేసి నార్మల్. ఇది ప్యారలల్, ఇది పర్స్పెక్టివ్, ఆబ్లిక్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఈ పిక్చర్ ఎఫెక్ట్స్లో. అదేవిధంగా పిక్చర్స్ లేఅవుట్లో ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు టెస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు పిక్చర్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. రొటేట్ రైట్ 90 degrees, రొటేట్ లెఫ్ట్ 90 degrees, ఫ్లిప్ వర్టికల్, ఫ్లిప్ హారిజాంటల్. అదేవిధంగా మోర్ రొటేషనల్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. చూసారా, ఈ విధంగా చేసుకోవచ్చు పిక్చర్ని. అలాగే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను హైపర్ లింక్ గురించి చెప్తానని. సో ఇప్పుడు చెప్తాను. హైపర్ లింక్ అంటే ఏంది? మనము ఇప్పుడు వెబ్సైట్ చూస్తాం కదా, గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ, మనకు వాళ్ళ లింక్స్ రావడం జరుగుతుంది. దాని మీద లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ స్పెసిఫిక్ వీడియోలకు పోవచ్చు. ఇప్పుడు వాట్సాప్లో కూడా లింక్స్ పంపిస్తారు ఎడ్యుకేషనల్ పర్పస్ మీద. ఆ లింక్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఆ విధంగా లింక్స్ అనేది MS Excelలో ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్స్ అనే గ్రూప్లో లింక్ అనే కమాండ్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే లింక్ రూపంలో ఇవ్వాలి అనుకుంటున్నారో, సపోజ్ మేము తీసుకుందాం పిక్చర్స్. నేను ఒక డాక్యుమెంట్ తీసుకుంటా. ప్రజెంట్ నాకు లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ MS వర్డ్లోకి వెళ్ళాలి MS వర్డ్లోకి వెళ్ళాలి అంటే సపోజ్ ఇదొక MS వర్డ్ ఫైల్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేసుకొని ఓకే టైప్ చేశాను. ఇక్కడ మీకు లింక్ అనేది కనిపిస్తుందా? సిలో యూజెస్లో కృష్ణ మ్యూజిక్ జిట్ ఈ విధంగా ఉంది కదా, ఓకే. సో మీకు ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకు హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది. అంటే మనకు ఈ సెల్లో హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది. చూసారా, హ్యాండ్ అంటే ఇది లింక్ అని మీకు చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఆ లింక్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్ అంటే ఈ లింక్ కాదు, వేరే లింక్ కూడా డిఫరెంట్ లింక్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. బ్రౌజ్ ఫైల్స్, సపోజ్ ఎక్సెల్. నేను ఎక్సెల్ కొన్ని ప్రాక్టీస్ చేశాను, అందుకే అవి ఓపెన్ చేస్తా. ఎక్సెల్ బేసిక్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సపోజ్ స్టూడెంట్ మార్క్స్ తీసుకుందాం. ఓకే, ఈ యొక్క లొకేషన్లో నాకు స్టూడెంట్ మార్క్స్ ఉంది కాబట్టి ఓకే. చూసారా, ఈ విధంగా లింక్ అనేది రావడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా స్టూడెంట్ మార్క్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వెళ్ళిపోతారు. సో ఈ లింక్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. నేను సపోజ్ ఇప్పుడు లింక్స్ అనేది రిమూవ్ చేసేయాలి.
లింక్స్ అనేది రిమూవ్ చేసేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్లో లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని లింక్స్ ఇక్కడ రిమూవ్ లింక్. సో రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంత ఒత్తినా కూడా ఆ లింక్ అనేది ఓపెన్ కాదు, ఎందుకంటే మనం లింక్ అనేది రిమూవ్ చేసాం, అంటే ప్రజెంట్ ఇది టైప్ చేసుకున్నట్టు. సో ఇది కూడా రిమూవ్ అయిపోవాలి అంటే మనం రిమూవ్ లింక్స్. సో ఇలా రిమూవ్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ పిక్చర్ అనే షీట్కి అంటే రీనేమ్ ఇచ్చాం కదా, దీనికి కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పలేను, ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ ట్యాబ్ కలర్ ఉందిగా, ఈ విధంగా కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మోర్ ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ మోర్ కలర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కరెంట్ ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ ఉండబోతుంది. ఈ విధంగా ఇక్కడ మీకు చేంజ్ చేసుకున్న కొద్దీ మీకు అక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి కాదు అనుకుంటే మీరు కస్టమ్లోకి వెళ్ళి మీకు మిక్సింగ్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. RGB, దీన్ని RGB ఫార్మేట్ అంటారు. ఎక్కువ మనం HTML CSSలో యూజ్ చేస్తాం RGB ఫార్మాట్. ఇక్కడ మీరు వాటి యొక్క సైజ్ అనేది అంటే నెంబర్ అనేది తగ్గించుకోవచ్చు. నెంబర్ తగ్గించుకుంటే వాటి యొక్క కలర్ కూడా తగ్గడం జరుగుతుంది. మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం కూడా జరగచ్చు. ఇక ఇది రిమూవ్ చేసేసి డైరెక్ట్ మీకు స్పెసిఫిక్ నెంబర్ ఇవ్వచ్చు. అదేవిధంగా 250 ఇలా ఇచ్చేసిన తర్వాత ఓకే. చూసారా? సో ఇది ఇవాళ క్లాస్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, కింద రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్